తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరుకుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాలకు సంబంధించి కల్తీ జరిగిందంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే పాలను ఏదైతే పాలు స్టోర్ చేసే ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో అందులో ఉన్న కూలెంట్ అంటే ఒక లిక్విడ్ లీక్ అవ్వడంతో అది పాలల్లో కలిసి ఈ ప్రమాదానికి దారితీస్తుందని, కావాలని చేసింది కాదంటూ కూడా చెబుతూ ఉన్నప్పటికీ పాల కల్తీయే ప్రధానంగా కారణమంటూ కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ బాధితులు ఉన్నారో బాధితులు ఒకటే చెబుతున్నారు, ఈ పాలను ఎప్పటి నుంచో వాడుతున్నామని. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య రాలేదని, గత 4 రోజుల క్రితం ఈ పాలు తాగడం వల్లే ముఖ్యంగా కిడ్నీలు చెడిపోవడం అనేది ప్రధానంగా చూసుకోవచ్చు. అనేరియా పూర్తిగా వ్యాపించిందనే చెబుతున్నారు. ఇప్పటికే 150 కుటుంబాలకు సంబంధించిన అందరినీ కూడా వాళ్ళ రక్త నమూనాలను సేకరించారు. అలాగే ఏదైతే పాలను సప్లై చేస్తున్నాడో ఆ బర్రెలకు సంబంధించి కూడా ఆ నమూనాలను కూడా సేకరించి ప్రస్తుతం అయితే టెస్టింగ్ కి పంపించిన నేపథ్యంలో ఈ టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి 72 గంటల సమయం పడుతుందంటూ కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా వాంతులు, విరోచనాలతో పాటు సీరం క్రియాటిన్ ఎక్కువగా పెరిగిపోవడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రబలాయంటూ కూడా ఇప్పటికే అధికారులు ధృవీకరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చిన్నారి ఉందో ఈ కిడ్నీ ఫెయిల్ అయిపోవడంతో అంటే క్రియాటిన్ లెవెల్స్ పూర్తిగా పెరిగిపోవడంతో డయాలసిస్ మీద ఉంది. అలాగే మరికొంతమంది చిన్నారులు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఉన్నారు. వృద్ధుల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉన్నదని చెప్పుకోవాలి. పాల కల్తీయే ప్రధానంగా దీనికి కారణం అంటూ కూడా ధృవీకరిస్తున్నప్పటికీ కూడా ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రి వద్ద అయితే పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారిందని చెప్పుకోవాలి. బాధిత తరపు కుటుంబాల ఆర్తనాదాలతో మిన్నట్టుతున్నాయని చెప్పుకోవాలి. ఈ కల్తీకి సంబంధించి ఇప్పటికే ఎవరైతే కోరుకొండ ప్రాంతానికి సంబంధించిన గణేష్ ఉన్నాడో గత 4 సంవత్సరాలుగా వీళ్ళందరికీ కూడా పాలు సప్లై చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరగలేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే గణేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను కూడా ఈ పాలు తాగాలని, తనకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటూ కూడా గణేష్ చెప్తున్నాడంటూ కూడా అధికారులు చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు స్పందించారు. పూర్తిగా వాళ్ళ వైద్యానికి సంబంధించిన ఖర్చులకు సంబంధించి అన్ని కూడా తామే చూసుకుంటున్నామంటూ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలు ఏదైతే ఉన్నాయో మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనా ఎక్స్గ్రేషియా వచ్చినా, నష్టపరిహారం అందించినా పోయిన ప్రాణం తిరిగి రాదంటూ కూడా ఇక్కడ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ అంటే పాల ప్యాకెట్లలో కల్తీ జరుగుతుందని విన్నాం కానీ ఇలా ఇంటికి తీసుకువచ్చి స్వచ్ఛమైన పాలు అందిస్తున్నారు అనుకున్నారే తప్ప తాము తాగుతున్నది విషమని తెలియదంటూ కూడా వీడు చెబుతూ ఉన్నారు. దాదాపు చౌడేశ్వరి నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఇతర ప్రాంతాల్లో ఏదైతే ఈ గణేష్ పాలు సప్లై చేస్తున్నాడో ఆ కుటుంబాల దగ్గర అందరి దగ్గర కూడా రక్త నమూనాలను సేకరించారు. నిజంగా ఈ పాలు కల్తీ జరిగిందా, పాల కల్తీ వల్లే ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చాయా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వైద్య బృందాలు కూడా ఆ ప్రాంతం అంతా కూడా శిబిరాలను ఏర్పాటు చేసి టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి శాంపిల్స్ తీసుకుంటున్నారు. అనుమానిత సింటమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా వాళ్ళ రక్త నమూనాలు సేకరించి పరీక్షలకైతే పంపించారు. వైజాగ్ కి ఈ టెస్ట్ రిపోర్ట్స్ వెళ్ళినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. ఈ రిపోర్ట్స్ రావడానికి ఇంకా 72 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ప్రాథమిక నిర్ధారణకు మాత్రం వచ్చింది ఏంటంటే పాలలో కల్తీ జరిగింది. ఏదైతే కొంతమంది చెబుతూ ఉన్నారు ఈ పాలను స్టోర్ చేసే ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ ఫ్రిడ్జ్ లో ఉన్న లిక్విడ్ లీక్ అవ్వడంతో ఈ పాలను కలిసిపోవడంతోనే కల్తీ జరిగింది తప్ప కావాలని చేసింది కాదు అంటున్నారు. కానీ ఫ్రిడ్జ్ లో దాదాపు 60 లీటర్ల పాలు స్టోర్ చేశాడు. ఈ పాలు శీతలీకరించుకున్నా అంటే ఫ్రీజ్ అవ్వకుండా కేవలం లిక్విడ్ గా ఉండేందుకు ఈ ఫ్రిడ్జ్ లను వాడుతూ ఉంటారు. ఆ ఫ్రిడ్జ్ కి ప్రధానంగా ఉన్న ఆ లిక్విడే ఈ పాలను ఫ్రీజ్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది. కానీ ఇది లీక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎటువంటి లీకేజ్ ఈ ఫ్రిడ్జ్ లో జరగదు. కానీ ఎలా ఈ లీకేజ్ జరిగింది, నిజంగానే అందులో ఉన్న లిక్విడ్ ఫ్రిడ్జ్ అంచుల నుంచి వచ్చి పాలల్లో కలిసిందా, లేదు అంటే గనక ఆ ఫ్రిడ్జ్ నుంచి వచ్చిన లిక్విడ్ కాకుండా తానే కావాలని కలిపాడా అనేది మాత్రం ఒక నిర్ధారణకైతే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే అటెంప్ట్ మర్డర్ కింద ఈ గణేష్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తాను కడుపు నొప్పితో బాధపడుతున్నానంటూ కూడా ఆసుపత్రికి చేరిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉండొచ్చు. అయితే మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పాలు కల్తీయా, కావాలని చేసిందా, లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇందులో ఏదైనా లిక్విడ్ కలిపారా, లేదంటే ఫ్రిడ్జ్ నుంచి లీక్ అయినా ఈ ఏదైతే వీళ్ళు చెబుతున్న
రసాయనం ఉందో అది పాలల్లో కలిసి ఈ ఘటన జరిగిందా అనేది మాత్రం ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కల్తీ పాల విషయానికి వస్తే గనక చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే ముందు కూడా పాలు తాగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పాలను సేవించేందుకు, నిజమైన పాలను కూడా సేవించేందుకు ప్రజలు భయపడుతున్నారంటే ఆశ్చర్యపోని అవసరం లేదు. కళ్లకు కనిపించేదంతా నిజం కాదని మరోసారి రుజువైంది. తెల్లనివన్నీ పాలు కాదు, పాల రూపంలో ఉన్న విష పదార్థాలు అని భ్రమపడే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మృతుల కుటుంబాలంతా కూడా కిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నారు. ఎవరైతే వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న చిన్నారులు కానివ్వండి, లేదంటే పదుల సంఖ్యలో జాయిన్ అయిన ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కేవలం ఈ రసాయనం కలిసిన పాలు తాగడం వల్లే క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయి ఈ డయాలసిస్ స్టేజ్ కు వచ్చారట్టు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ రసాయనం తీసుకుంటే ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసినా, లేదంటే కావాలని ఇది కలిపినా, ఈ రసాయనం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది కిడ్నీ సంబంధిత వ్యాధులకు దారి తీస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తే గనక ఇది నిజంగా జరిగిందా, కావాలని చేశారా, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ వైసీపీ నేతలంతా కూడా ఈ కిమ్స్ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. దీనిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వైద్యులు మాత్రం ఇప్పటికే ధృవీకరిస్తున్నారు, కల్తీ పాలను తాగడం వల్లే ఈ కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చాయంటూ కూడా చెబుతూ ఉన్నారు. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయానికి వస్తే హృదయం నిజంగా కలిసి వేస్తుందనే చెప్పుకోవాలి. ఏమి తెలియని పసిపిల్లలు, పాలు తాగిన పసిపిల్లలు ఇప్పుడు వెంటిలేటర్ మీద శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. మూత్రం పూర్తిగా నిలిచిపోవడంతో పాటు వాంతులు, విరోచనాలు అధికంగా వీళ్ళను వేధిస్తున్నాయంటూ చెబుతూ ఉన్నారు. ఈ క్రియేటిన్ లెవెల్స్ పూర్తిగా పెరిగిపోవడంతోనే ఈ కిడ్నీ ఫెయిల్ అవ్వడం అయితే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే కనుక ఓ చిన్నారి డయాలసిస్ మీద ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి అసలు ఎలాంటి క్లారిటీ ఇస్తారు, ఈ గణేష్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఏ విధంగా శిక్షిస్తారు, అలాగే ఎంతమంది కుటుంబాలను పాలను సప్లై చేస్తున్నాడు, రాజమండ్రి ప్రాంతానికి ఎక్కడెక్కడి నుంచి పాలు వస్తున్నాయి, ఎన్ని ప్రాంతాలకు వేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చి వాళ్లకు కూడా టెస్ట్ చేసి ఈ పాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ గణేష్ తో సుమన్ టీవీ, అనుశ్రీ.